ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా IAS అరవింద్ కుమార్ ని చేర్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా IAS అరవింద్ కుమార్ ని చేర్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైంది. A1 గా కేటీఆర్, A2 గా IAS అరవింద్ కుమార్ ని చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన విచారణ జరపాలంటూ కూడా ఏసీబీకి లేఖ రాయడం చోటే ఏసీబీ అధికారులు కొద్ది నిమిషాల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2023 ఫిబ్రవరి 11వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ కూడా పెట్టడం జరిగింది. దీంతో ఇందులో ఈ 2023 ఫిబ్రవరి 11వ తారీఖు జరిగినటువంటి ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు 55 కోట్ల వరకు కూడా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, సంబంధిత డిపార్ట్మెంట్ యొక్క అనుమతులు లేకుండానే 55 కోట్ల రూపాయలు ఒక విదేశీ కంపెనీకి విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ 55 కోట్లు కూడా అవకతవకలు జరిగాయి, ఇందులో దుర్వినియోగం జరిగింది అనేటువంటి అంశాన్ని కొత్తగా నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి ఆదేశించింది. మరోవైపు ఆర్థిక శాఖ అనుమతులకు సంబంధించి కూడా ఎక్కడా రికార్డ్స్లు లేకపోవడంతో కొన్ని అనుమానాలు రావడం జరిగింది. విదేశీ కంపెనీకు 55 కోట్ల రూపాయలు అనుమతులు లేకుండా ఏ విధంగా అప్పగించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించింది. 2 రోజుల క్రితమే గవర్నర్ అనుమతి తర్వాత, అంటే ప్రజాప్రతినిధుల పైన ఏసీబీ కేసు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 3 రోజుల క్రితం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో 2 రోజుల క్రితం సిఎస్ కూడా దీనిపైన విచారణ జరపాలంటూ కూడా ఏసీబీకి లేఖ రాయడంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో A1 గా అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ను, A2 గా IAS అధికారి అరవింద్ కుమార్ తో పాటు A3 గా ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి CEO ను కూడా చేర్చుతూ ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మొదటగా ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతారు. ఎందుకంటే ఒక విదేశీ కంపెనీ కూడా కొంత ఒప్పందాన్ని ఉల్లంఘించిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. 2023 ఫిబ్రవరి 11 నిర్వహించినటువంటి ఈ కార్ రేసింగ్ తర్వాత 2024 ఫిబ్రవరి 10వ తారీఖున ఫార్ములా 10 ఈ కార్ రేసింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ కూడా వారు నిర్వహించుకోకుండా వాళ్ళందరూ కూడా అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి విచారణ జరిపితే దాదాపు 55 కోట్ల వరకు కూడా నిధులు దుర్వినియోగం జరిగిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి దానిపైన విచారణ కొనసాగుతుంది. ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆ ఆర్థిక శాఖ వద్ద కావచ్చు, మరోవైపు సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంత రికార్డ్స్ ని తెప్పించుకొని వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఇందులో అవకతవకలు జరిగాయని నిర్ధారించిన తర్వాతనే ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ కు, మరోవైపు ఈ కేసులో ఉన్నటువంటి మరొక ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసి విచారించిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసులో అరెస్టులు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసి వ్యక్తిగతంగా ఏసీబీ అధికారులు ప్రశ్నించిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఏదైతే ఫారిన్ కంపెనీ ఉందో ఆ కంపెనీకు, విదేశీ కంపెనీ కూడా ఖచ్చితంగా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాథమిక విచారణలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పటికే ఏసీబీ కావచ్చు ప్రభుత్వం గుర్తించింది. ఏంటంటే వీళ్ళు 55 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాత
దాన్ని డాలర్ల రూపంలోనే వాళ్ళకి అందజేశారు. దానికి ఎక్కడా కూడా రికార్డ్స్ లో నమోదు కాలేదు, రికార్డ్స్ ని మెయింటైన్ చేయలేదు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. కాబట్టి ఏసీబీ విచారణ తర్వాత ఇందులో ఫెమా నిబంధనలు కానీ లేదంటే మనీ లాండరింగ్ ఏమైనా ఉందన్న కోణంలో విచారణ జరిపితే ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ప్రస్తుతం న్యాయ నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. ముందుగా ఇందులో ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కేటీఆర్ ను విచారిస్తారు, మరోవైపు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను విచారిస్తారు, మరోవైపు విదేశీ కంపెనీ యొక్క సీఈఓని విచారించిన తర్వాత దీనిపైన అరెస్టులు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 55 కోట్లకు గాను 46 కోట్ల రూపాయల వరకు కూడా ఒకే అకౌంట్ కి ఒకే కంపెనీకి ఈ అమౌంట్ అంతా వెళ్ళినట్లు ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి అంశాలు బయటపడతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. గడిచినటువంటి 6 నెలల నుంచి కూడా కేటీఆర్ పైన అనేక ఆరోపణలు రావడం జరిగింది. కేటీఆర్ కూడా ఖచ్చితంగా తన పైన కేసు నమోదు చేస్తే విచారణ చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి అంటూ కూడా సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో, ఎవరైతే ఈ కేసులో బాధ్యులుగా ఉన్నారో వారందరినీ కూడా అరెస్టులు చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఏసీబీ అధికారులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసినట్లు తెలుస్తుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో అయితే మాత్రం వెల్లడేటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఈ కేసులో నోటీసులు జారీ చేయడం, అరెస్టు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.